Good evening, everyone. గుడ్ ఈవినింగ్ మేడం. Yeah. చెప్పండి, ఎవరెవరు ఉన్నారు? నేను మేడం మాధవిని. చెప్పండి. ఇది పర్మిషన్ తీసుకొని అవతలానికి ఏమన్నారు కదా మేడం, నేను పర్మిషన్ లేకుండా వేసినా కూడా వర్కౌట్ అయింది. వర్కౌట్ అవుతుందో అలాంటప్పుడు ఏంటంటే పర్మిషన్ లేకుండా చేస్తే వాళ్ళ కర్మాన్ని మీరు తీసుకోవడం జరుగుతుంది. అది అంటే మా పాప వాళ్ళ ఫ్రెండ్కి ఇంటర్వ్యూ ఉంటే ఆ బ్లేజర్ మీద సింబల్స్ వేసి ఇచ్చాను మేడం, తెలియకుండా ఏదో ఆటోమేటిక్గా. అంటే దేని మీద? ఆ బ్లేజర్ కోట్ మీద మా అమ్మాయికి ఇంటర్వ్యూ అయిన అది అడిగింది, బ్లేజర్ అడిగింది. ఆ బ్లేజర్ మీద క్యాజువల్ గా సింబల్ వేసి ఇచ్చాను. ఓకే. తర్వాత రిజల్ట్ రాబోతుంది, ఒక్కసారి తంది చూడు అన్నది మా పాప. అంటే అమ్మాయికి రావాలి అని పాజిటివ్ గా వేస్తే అసలు లాగేసింది నా చెయ్యి. లాగేసిన నెక్స్ట్ డేనే రిజల్ట్ వచ్చేసింది, ఆ అమ్మాయికి పాజిటివ్ గా వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచిదే. అమ్మాయికి చెప్పింది చేయండి, మంచిదే కదా. చెప్తా అమ్మాయి రిసీవ్ చేసుకోవట్లా అంటుంది, చెప్తున్నా కూడా వినిపించుకోవటం. అలాంటప్పుడు మీకేం అవసరం? నాకు తెలీదు, ఏదో మామూలుగా క్యాజువల్ గా ఇచ్చాను, ఇంటర్వ్యూ ఉందంటే సరే అని ఇచ్చాను సింబల్ వేసి, చౌకరే సింబల్ వేసి. ఓకే, సరేలే. తన మనసు మారాలని చేస్తున్నాము. ఇంకా మిగతా అన్నిటిలో కూడా చాలా అనుకూలంగా ఉంది, చెప్తూ ఉన్నాను. ఇప్పుడు అందరి కోసం వేస్తున్నాను, వాళ్ళకి పాజిటివ్ గా మారాలి అని. వెరీ గుడ్, మంచిది. బాగుంది మేడం. లొకేషన్ రేకి, సిచ్యువేషన్ రేకి అనుకోంగలోనే ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు లొకేషన్ సెట్ చేయటం అంతా చాలా బాగుంది. నేను ట్రైన్ లో కూర్చొని నేను దిగేటప్పుడు నైట్ మాకు క్యాబ్ దొరకాలని సిచ్యువేషన్ రేకి లొకేషన్ కి వేసుకున్నాను మేడం. నైట్ టైం దిగంలోనే నాకు కరెక్ట్ గా అతను 6 కిలోమీటర్స్ వెయిట్ చేశాడు మేడం, వెయిటింగ్ లో ఉంది కూడా. బాగా పనిచేస్తున్నాయి ఎనర్జీస్ అన్ని కూడా. ఓకే, వెరీ గుడ్. బాగున్నాయి మేడం, చాలా థ్యాంక్ యూ మేడం. సో మిగిలిన వాళ్ళు చెప్తారా? నమస్తే మేడం, నేను సునంద బెంగళూరు నుండి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఓకే. ప్రొద్దునపూట్ల మాకు సూర్యుడు ఇక్కడ కనపడిన 7th ఫ్లోర్ మాది, 14th ఫ్లోర్ ఇవి ఆఫీస్ ఉంది. సూర్యుడు కనిపించుడు మేడం, ఏదో దక్షిణాయనంలో ఒక వారం కనిపిస్తాడంతే. 8 గంటలప్పుడు నేను బాల్కనీలో కూర్చున్నాను మేడం. సూర్యుని కిరణాలు గ్లాస్ మీద పడతాయి ఎదురుగా బిల్డింగ్ మీద, అవి మళ్ళీ మాకు రిఫ్లెక్షన్ అవుతాయి. అక్కడ కూర్చోన్నాను మేడం. కూర్చొని ఉంటే అక్కడ ఒక పక్షి కూర్చోంది. చిన్నప్పుడు మా అవ్వగారు నమస్కారం చేసుకొని కృష్ణ కృష్ణ అనుకునేవాళ్ళు. అదేమో గరుడు పక్షి అంటారు చూడు మేడం, మెడ కింద ఆ రంగు కనిపించింది వెనక తోక అంతా. అదే దర్శనం చేసుకుందామని 20 నిమిషాలు చూసినాను మేడం, లేవలేదు మేడం. అది దానికి వేసినాను మేడం, వేస్తే అది ఈ పక్కకు మెడ తిప్పి లెక్కలు ఆర్చి నా ముందర మేడం బాల్కనీ ఇది గ్రిల్ అడ్డం నా చుట్టూ తిరిగింది మేడం, నా ముందర రౌండ్ ఇంకా అప్పుడు నేను సింబల్స్ మానేసి మొక్కన్నాను మేడం. అది నాకు చాలా అద్భుతం అనిపించింది మేడం. యానిమల్స్ కూడా వాటికి మనం వేస్తే వెంటనే రియాక్ట్ అవుతాయి. అవును మేడం, బాగా తెలుస్తాయి వాటికి మనకన్నా. వాటికి ఎందుకంటే ప్లెయిన్గా ఉంటాయిగా, మనకు పని చేస్తుందా లేదా, అవునా కాదా, ఇలాంటి డౌట్లు ఉంటాయి. వాటికి ఏమి ఉండదు కదా. అవును మేడం, బాగా పనిచేస్తాయి. థ్యాంక్ యూ మేడం. బాగుంది. ఇంకెవరెవరు ఉన్నారండి? అరవింద్, ఇంకా మనకేంటి ఇంకో 2 క్లాసెస్ ఉన్నాయా? ఓకే, మిగిలిన వాళ్ళు చెప్తారా? సో వీఆర్ వర్కింగ్ ఆన్ రిలేషన్షిప్స్ కదా, దాని మీద ఏమన్నా చెప్పండి. ఎవరన్నా ప్రాక్టీస్ ఏమన్నా చేశారా? దాని మీద ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగండి.
మీరు ఎక్కడ ఉండేది, ఎక్కడ సునంద గారు? బెంగళూరు మేడం. బెంగళూరు. ఓకే. మీ అపార్ట్మెంట్ లో అందరికీ కూర్చొని క్లాస్ చెప్పండి. ఇలా అట్లాంటి వాళ్ళు ఎవరు నేర్చుకోండి మీరు? అందరం. ఓ మెడిటేషన్ చేయించండి, 2 మెడిటేషన్ చేయిస్తామనండి. శిశ చేసి కళ్యాణ్ సాధన కానీ విశ్వ కళ్యాణ్ సాధన కానీ చేయించండి, కొంచెం బాగా ఫీల్ అవుతారు కదా. అవుతారు మేడం అందరూ. బిజీ. వాళ్ళ వాళ్ళ విధానమే వేరే మేడం. అంత యంగర్స్ అదే చేసుకుని వెళ్ళిపోతుంటారు మేడం. రకరకాల దేశ విదేశాల నుండి వచ్చినారు అదే చుట్టూ. మన వాళ్ళు ఎవరు లేరు మేడం. 10% కూడా లేరంట ఇండియన్స్ ఇక్కడ. మనవాళ్ళు అసలు వినరు, బయట వాళ్ళే వింటారు కాస్త. ఓకే ఓకే. సో ఇంకెవరు ఉన్నారండి? మేడం నమస్తే మేడం. రమ నిన్న రమ గారు నిన్న కాస్త నేర్చుకుని వెళ్ళారట కదా, చెప్పారు రావు గారు వచ్చి నాకు. అవును మేడం. నేను ఏదో సడన్ మీటింగ్స్ అయి ఉన్నాయి నాకు. ఐ వాజ్ ఓకే. ముందు ఎప్పుడన్నా అదేలేండి, మీరు ఏదో మెసేజ్ ఇచ్చినట్టున్నారు, ఆ నెంబరు ఎవరు చూడరు పెద్ద ఎక్కువ. ఓకే పర్వాలేదులేండి. అదే మేడం, అదే మేడం నేను ఆయన చెప్పారు అవి అనుకుంటూ నేను ఇది టచ్ థెరపీ చేసుకుంటున్నాను మేడం. ఇప్పుడు హెల్త్ బాగా టచ్ చేయండి, బాగా చేయాలి. మీరు సింబల్స్ కూడా వచ్చు కదా మీకు? వచ్చు మేడం. సింబల్స్ వేసుకోండి, టచ్ థెరపీ చేసుకోండి. ఇప్పుడు విశ్వ కళ్యాణ్ సాధన కానీ ఫోటోలోంచి తీసి తిప్పుకోవడం కూడా చేసుకోవచ్చు. 2 ఒకసారి కాకుండా కొన్ని గ్యాప్ లో చేసుకోండి. మీ వారు బాబు కానీ ఒకవేళ రేకులు చేరతారంటే వాళ్ళు నేర్చుకోమనండి. దే విల్ బి ప్రాక్టీసింగ్. చాలా కొంచెం ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. అది అంత కరెక్ట్ అవుతుంది, బట్ ఇట్ టేక్స్ టైం. మనం చేయలేం, వాళ్ళు ఎవరి కాళ్ళు నేర్చుకుని చేస్తేనే బాడీలోకి ఎనర్జీ ఎక్కువ ఫ్లో అవుతుంది. అప్పుడు దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దమ్. వీలైతే నేర్చుకోమనండి. తర్వాత ఏమో మీరు మీరు వేస్తే సింబల్స్ అవి వేయండి. ఓవరాల్గా వాళ్ళు నేర్చుకుని బాగుండాలని ఓవరాల్గా ఫ్యామిలీకి వేస్తూ ఉండండి మీరు. అలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఒక బాల్ ఆఫ్ ఎనర్జీ అలా పెట్టుకొని ఫ్యామిలీ మెంబర్స్ అన్ని ఒక్కసారిగా వాళ్ళందరికీ ఇచ్చేసి మీరు సింబల్స్ వేసేసి వాళ్ళకి హెల్త్ బాగుండాలి, అందరికీ కూడా బాగుండాలి అన్నట్టుగా ఇచ్చేస్తూ ఉండండి, రోజు ఇస్తూ ఉండండి. అప్పుడు వాట్ ఈజ్ వాళ్ళు ఏది నేర్చుకుంటే మంచిది అనేది వాళ్ళకి అవకాశం వస్తుంది. వాళ్ళకి నేర్చుకోవాలి, వాళ్ళు వద్దనుకున్న వాళ్ళు కూడా నేర్చుకోవాలని వస్తారు. మీ వాళ్ళు ఒకే ఉన్నట్టే ఉన్నారు, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ గానే ఉన్నట్టున్నారుగా. మీతో వచ్చారని మామూలుగా అయితే రారు. తక్కువ మేడం. అదేలేండి, తప్పదు కదా. ఈ బయట గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏదో ప్రపంచంలో మేమే గొప్పవాళ్ళం అనుకుంటాము, ఏది నేర్చుకోము. తర్వాత అలాగే ఉంటారు. సో ఇంకెవరైనా ఉన్నారండి? మిగిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారా, లేరా? అసలు మెంబర్స్ ఎవరు లేరా ఏంటి? నమస్తే మ్యామ్, నేను సుధాని. చెప్పండి సుధా. మ్యామ్ యాక్చువల్ గా ఏదో క్రిస్టల్ దగ్గర మొన్న అటెండ్మెంట్ ఇచ్చారు కదా, అక్కడ వరకు నేను అటెండ్ అయ్యాను మ్యామ్. తర్వాత అసలు నా ఫోన్ అనేది కింద పడి కొంచెం ప్రాబ్లం వచ్చి ఒక 20 days వరకు కాలేదు అది. సో ఆ తర్వాత క్లాసెస్ ఏం జరిగినాయేమో నాకు తెలియదు. ఈ రోజు వచ్చింది నా ఫోన్. యాక్చువల్ గా నాకు ఇది చూసాను, అంత ముందుకైతే లేదు. మరి మొన్న కూడా ఏదో మెడిటేషన్ క్లాస్ అయినట్టుంది మ్యామ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా ఈ 20 days అందులో నేను ఇక్కడ కూడా లేను మ్యామ్. సో కొంచెం ప్రాక్టీస్ అయితే చేయలేదు. ఆ రోజు వరకు చేశాను, నా క్రిస్టల్ రేకి వరకు మార్నింగ్ లేసి అవన్నీ అక్కడ వరకు చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మా బాబుని జాయిన్ చేయొచ్చు మ్యామ్ రేకిలో. నేర్చుకోలేదా? మీతో వచ్చినప్పుడు నేర్చుకోలేదా బాబు? అప్పుడు మీరు సిగ్నల్ ఇచ్చారు. ఓకే ఓకే ఓకే, నేర్చుకోవచ్చు బాబు, నేర్చుకోవచ్చు. పాపకంటే ఆల్రెడీ నేను ఇప్పించాను, ఆన్లైన్ లో ఇప్పించాను. అయితే ఇప్పుడు బాబు ఇక్కడికి వచ్చేసాను అనమాట హాస్టల్ నుంచి. ఇప్పుడు బాబుకి నేర్పిద్దాము అని చెప్పేసి. సో నేనైతే ఇంకే ప్రాక్టీస్ అయితే ఏం చేయను. నేను చెప్పాను మ్యామ్, 21 days నేను ప్రాక్టీస్ చేస్తుంది అంతా అని చెప్పేసి.
కొంచెం నేను చేయలేదు. నేను చేసిన తర్వాత వాట్ ఈస్ బెటర్ నేను అదే చెప్తాను. ఎంత చేస్తే అంత చేయమనండి, ఏం పర్వాలేదు. మనం చేస్తూ ఓకే. ఉంటే వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. మన దాంట్లో ఏంటంటే మనం కూడా కాస్త ఎనర్జీస్ ఇస్తూ ఉంటాం కదా, ప్యూరిఫికేషన్ ఎక్కువ ఉంటుంది. మిగిలిన దాంట్లో ఏంటంటే వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు చేస్తే చేసినట్టు లేకపోతే పోయినట్టే కదా. మన దాంట్లో వీఆర్ ఆల్సో గివింగ్ ఎనర్జీ, ప్యూరిఫికేషనే కదా కావాల్సింది. ఫర్ దట్ అవును. ప్యూరిఫికేషన్ ఎనీవే నేను జనరల్గా మన ఈ గ్రూప్స్ అందరినీ నేను కూడా రోజు బ్లెస్ చేస్తాను. ఆల్వేస్ ఓకే. నా మెడిటేషన్లో అందరికి హీలింగ్ వెళ్తూ ఉంటుంది. దట్ ఆల్సో విల్ హెల్ప్ దెమ్. అది అంటే పాపని కూడా ఈ గోల్డెన్ మెంబర్స్ లో జాయిన్ చేద్దాం అనుకున్నాను. బట్ అక్కడ ఓన్లీ టైం టైం ఉండాలి కదా. ఓకే, లెట్ హర్ ప్రాక్టీస్, రేకి ప్రాక్టీస్ చేయమనండి. రేపు అంటే సిద్ధ కూడా అప్పుడు అది ఇచ్చారు మ్యామ్. అది మరి చేయమని రెండు చెప్పారు. చేయమనండి చాలు, దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దెమ్. సో నేనైతే ఇది మ్యామ్. ఇంకోటి మ్యామ్, అదంటే నాకు ఇంకా ఐడియా అంటే అది మీ పాస్ట్ లైఫ్ రేకి అవన్నీ ఉన్నాయి కదా మ్యామ్. దానికైతే నేను అటెండ్ అవ్వాలి, మీరు ఇచ్చారో లేదో అది తెలియదు మ్యామ్. కుండలిలో కదమ్మా, కుండలి రేకి కదా, ఇది అవును, కాదు. కుండలి. ఇది కాదు, జస్ట్ నేను అడుగుతున్నాను అటెండ్ అవ్వలేదు అని చెప్పేసి వాటికి. చూద్దాం ఎవరు అటెండ్ అయ్యారో లేదో చూసి, ఒకవేళ ఉంటే యుఎస్ వాళ్ళ క్లాస్లో మీకు అది చేసినప్పుడు జాయిన్ అవుతారు కానీ. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే 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 సరే. అదర్స్ రిలేషన్షిప్ రేకి మీరు అది మాట్లాడకపోతే నేను ఇంకేం చెప్పలేను. ఇవాళ ఏదో చాలా చెప్దామని ప్రిపేర్ అయ్యాను కానీ నో వన్ ఈస్ టాకింగ్ అబౌట్ వాట్ యూ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఆన్ రిలేషన్షిప్ రేకి. ఇఫ్ ఎనీవన్ హ్యాస్ ప్రాక్టీస్డ్, మీకేం రిజల్ట్ వచ్చిందో చెప్తే విల్ గో ఫార్వర్డ్. మ్యామ్ నమస్తే మ్యామ్. చెప్పండి. మ్యామ్ నేను కుండలిని ఇంకా విశ్వ కళ్యాణ సాధన 5 ప్రేయర్స్ ఓపెన్ ఓపెన్ అన్ని చేస్తున్నాను మ్యామ్. 4 మెడిటేషన్స్ డైలీ కంపల్సరీ. రిలేషన్షిప్స్ అంటే అంత అలైన్మెంట్ కానీ అంటారు కదా మ్యామ్, అది బ్యాలెన్స్డ్ అంతా బాగుంది మ్యామ్. చూస్తున్నాను ఫ్యామిలీలో. అంటే నేను అనుకుని ఇప్పుడు సపోజ్ మా హస్బెండ్ పేరెంట్స్ ని విజిట్ చేయాలి, ఎప్పుడు టైం లేదు ఊరు వెళ్ళినప్పుడు. సో అవన్నీ నేనేం స్పెషల్ గా చెప్పకుండా ఇంతకు ముందు అనుకున్నవి అన్ని కూడా రిలేషన్షిప్స్ ఎక్కడికక్కడ అంతా బాగుంది మ్యామ్, బ్యాలెన్స్డ్ గాను. వర్డ్ ఏం వాడతారు అనేది గుర్తు రావట్లేదు. బాగుంది మ్యామ్ అంతా రిలేషన్షిప్ వైజ్. నేను స్పెషల్ గా చెయ్యకపోయినా సరే అవన్నీ ఆటోమేటిక్ గా సెట్ అయిపోయినాయి మ్యామ్ ఎక్కడికక్కడ. ఇంకా హర్నియామే చేస్తున్నాను మ్యామ్, ఏదంటే విశ్వ కళ్యాణ సాధన టచ్ థెరపీ అయినా చేయాలి, టచ్ థెరపీ చేయాలి. చేస్తున్నాను మ్యామ్. అది చేస్తున్న కొద్దీ మాత్రం ఎప్పటికప్పుడు పవర్ ఎక్కువ అనేది రిసీవ్ అవుతుంది అనేది తెలుస్తుంది మ్యామ్ బాగా. ఇప్పుడు ఏమవుతుందంటే అది లోపలికి వెళ్ళి ఆ మజిల్ అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కంటిన్యూస్గా ఖాళీ ఉన్నప్పుడల్లా మీరు ఇలా ఇస్తూనే ఉండాలి, ఎక్కడో ప్లేస్ ఎక్కడైతే అక్కడ ఇస్తూ ఉండాలి. ఆ విజువలైజేషన్లో కూడా ఆ మజిల్స్ ఏవైతే కొంచెం లూజ్ అవి ఇదే ఉంటాయి కదా, వీక్ అవ్వడం వల్ల హెర్నియా బయటకు వస్తుంది కదా. అవును మ్యామ్. పార్ట్ మీరు యాజ్ ఇఫ్ దాని లోపలికి వెళ్ళి దాని ఈ మజిల్స్ని స్టిచ్ చేసి మనం గట్టి కుడితే ఎలాగవుతాయి, యూ డూ విత్ దట్ ఎనర్జీ తోటి యాజ్ ఇఫ్ యు ఆర్ స్టిచ్చింగ్ ఇట్. ఆ మజిల్ ఎలా ఉంటే డాక్టర్ ఎలా స్టిచ్ చేస్తాడు, అలాగా ఫీల్ దట్ యు ఆర్ స్టిచ్చింగ్ ఇట్ విత్ ఎ స్ట్రాంగ్ థ్రెడ్ ఆఫ్ ఎనర్జీ. అలాగా యూ హ్యావ్ టు విజువలైజ్. అక్కడ ఏది కావాలో దాన్ని మీరు విజువలైజ్ చేస్తూ ఫిజికల్గా మీరు ఆ ఎనర్జీని అలా ఇస్తే మీకు తొందరగా తగ్గుతుంది. అట్లాగే మ్యామ్, అదే అర్థమైంది మ్యామ్. ఎందుకంటే 1 or 2 టైమ్స్ కాదు, ఎక్కువ ఇవ్వాలి అని అర్థమైంది మ్యామ్. ఎందుకంటే ఎక్కువ, చాలా ఎక్కువసేపు రోజు కూడా ఎప్పుడు ఖాళీ ఉన్నా ఎనర్జీ ఇస్తూనే ఉండాలి. అట్లాగే మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తగ్గాలన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ఒంగోటము ఇలా దాని వల్ల మళ్ళీ ఇంకా ఎక్కువ అవ్వకుండా అవన్నీ బ్యాలెన్స్ అయ్యి అది రావాలి అంటే ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిదని అర్థమైంది. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే ఓకే గుడ్ ఈవినింగ్ మేడం. అండి, గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారు మేడం? బాగున్నాను. రిలేషన్షిప్ రేకి చేశాను మేడం, నేను డైమండ్ రేకి అది చేశాను. ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే ఐ హ్యాడ్ ఆపర్చునిటీ టు క్రియేట్ సమ్ ఆఫ్ మై కార్మిక్ చార్జ్ విత్ వన్ రిలేషన్షిప్.
అంటే మోస్ట్ ఆఫ్ మై రిలేషన్షిప్, యాక్టివ్ రిలేషన్షిప్ దట్ ఐ హ్యావ్ దీస్ డేస్ ఆర్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దర్ ఆల్ ఫ్రీ ఆఫ్ కార్మిక్ చార్జెస్. వెన్ ఐ ఈ మెయిన్ చార్జ్ లైక్ ఎలక్ట్రిసిటీలో స్టాటిక్ మనకి తగులుకుంటే కొంచెం ఉంటుంది కదా, అలాగా. దట్స్ వాట్ ఐ మీన్. ఓన్లీ 2 relationships are have opportunity to get some karmic charge, some emotional charge, I mean to say. But if I'm careful, they are fairly very good. But when I'm not very careful and all that, some charge is coming and I'm been clearing it. So ఈ రిలేషన్షిప్ కొన్ని రిలేషన్షిప్ చేసినప్పుడు డెఫినెట్లీ ఈ వీకెండ్ లో ఐ వాజ్ ఏబుల్ టు స్పెండ్ సమ్ టైమ్ with one those relationships. And of course, I had, there is plus and minus, both happened. So some charge came out and I was able to clear it over the period of time. So that is what has come, and I was happy about that. Okay, I'm able to clear some whatever kind of karmas. That is one thing that is. But also that brings to me couple of questions also, man. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ అంటే యాక్చువల్ గా మన పూర్ణిమ రోజు అడుగుదాం అనుకుని అలా స్లిప్ అయిపోయింది. ఇట్స్ బీన్ దేర్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఇన్ యువర్ ఓన్ వే ఆర్ ఇన్ యువర్ ఓన్ డెఫినిషన్, వాట్ ఈజ్ లిబరేషన్? వాట్ ఈజ్ లిబరేషన్? మేబీ మెనీ వేస్ ఇట్ కెన్ బి టోల్డ్, బట్ ఫర్ అస్ అవర్ టీమ్, whoever is, let us say, one of their intent is to become liberate, what is it that we have to keep in mind? What is liberation? అంటే లిబరేషన్ అని మనం అనుకుంటే ఖలీల్ జిబ్రాన్ అన్నట్టు మనం ఏదో ఒక దాంట్లో లిబరేట్ అయ్యి మనం ముందుకెళ్తున్నామంటే సమ్ అదర్ లింక్ విల్ కమ్. అలాగా ఆ లింక్స్ అనేవి ఎంత లోతుగా ఎక్కడి వరకు ఉంటాయో యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్, యూ కెనాట్ ఈవెన్ కాంప్రహెండ్. మన మైండ్, మన యొక్క ఆలోచన వీటన్నిటికీ అతీతంగా ఉండేది లిబరేషన్ అండి. అంటే పేరు విన్నాము, బాగుంది లిబరేషను, ఏదో మోక్షం అన్నారు, బాగుంది విన్నాము. అంటే ఏంటి తెలియదు, మనకు ఎవ్వరికీ తెలియదు. దట్ ఈజ్ జనరల్గా జనన మరణ రాహిత్యమే లిబరేషన్. ఏ మనిషి అయితే ఏ కార్మిక్ డెట్ లేకుండా యు క్లియర్ ఎవ్రీథింగ్, ఎయిదర్ పాజిటివ్ కర్మ, నెగిటివ్ కర్మ అన్నిటినీ క్లియర్ చేసుకుని నీవు జస్ట్ బీ దేర్, అంతే, ఉన్నావు అంటే ఉన్నావు అంతే. అలాంటి స్టేట్లో మనం ఉండగలిగి కార్మిక్ డెట్స్ని క్లియర్ ఏదర్ సాధన ద్వారా మనం క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఈ లైఫ్ దిస్ ఇస్ ది ఎండ్, ఈ లైఫ్ అయ్యాక ఇక మనం యుల్ బి వన్ విత్ ది హయ్యర్ బీయింగ్స్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, లేకపోవడం అనేది ఏముండదుగా, పైన ఎక్కడో ఉంటాం కదా మనం. అంటే మనం బీ విత్ వాట్ ఈజ్ జీవాత్మ పరమాత్మతో కలిసి ఉండడము, బీ వన్ విత్ దట్ ఈజ్ లిబరేషన్ కదా. అప్పుడు ఇంక వేరే జన్మ ఉండదు, అదే లిబరేషన్. మరి అది అవునా కాదా అనేది ఈ జన్మలో మనం నమ్ముతామా నమ్మమా? ఈ జన్మలో మనం ఏదో ఒకటి అనుకుంటాం, అప్పుడు కొంచెం బాగుంటే చాలు, మా పిల్లలు బాగుంటే చాలు, లేకపోతే ఇంకోటి బాగుంటే చాలు అని అనుకున్నాం అనుకోండి, అంతే. ఎప్పుడైతే అదే మనకు అనే ఆ అవగాహన అనుభవంలోకి ఆ లోపల ఇట్ హ్యాస్ టు బి ఇంబ్యూడ్ ఇన్ యూ, నీ లోపల అదే నిజమైపోవాలి. అది అవ్వడమే ప్యూరిఫికేషన్, అది అవ్వడమే మనకు ప్యూరిఫికేషన్. ఇదంతా ప్రయత్నమే. అందుకని మనం లిబరేషన్ అంటే మనం ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళడమే. వాట్ ఎవర్ కమ్స్, ఒకటండి, మన ఎనర్జీ ఎంత ఉంటే ఆ సంబంధించినది మనకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు బాగా చదువుకున్నారు, బాగా పరీక్ష రాశారు, మీరు మంచి కాలేజీలో సీట్ రావాలనుకుంటే మీ బట్టి, మీ మార్కులు బట్టి, మళ్ళీ ఆ ఎంట్రన్స్ టెస్ట్ బట్టి ఆ మంచి కాలేజీలో మీకు సీట్ వస్తుంది, అంతే కదా. మీతో చదివిన అందరికీ ఆ కాలేజీలో సీట్ రాలేదు, ఎందుకంటే వాడు చదివి ఉండకపోవచ్చు, చదివి లేక ఉండొచ్చు, వాడికి ముందు నుంచి సరైన అవగాహన లేకపోయి ఉండొచ్చు, ప్రాక్టీస్ లేకపోయి ఉండొచ్చు, ఏదో కారణం ఏదైనా మీకు ఆ సమయంలో ఆ టైంలో ఆ ఎగ్జామ్ రాసి అన్ని మార్కులు వచ్చి మీకు ఆ సీటు కరెక్ట్ టైంకి మీకు వచ్చింది అంటే ఆ దాంట్లోకి మీరు వెళ్ళినట్టు. అలాగే మనకు కూడా మన సాధనలో
మన ఎనర్జీస్ ప్యూరిఫై అవుతూ ఉన్న కొలది, హయ్యర్ దాంట్లోకి వెళ్తూ ఉన్న కొలది అవే మనకు వస్తుంటాయి. మీకు ఎలా సీట్ వచ్చిందో అవసరమైన సాధన మనకు వస్తూ ఉంటుంది. మీరు అది చేస్తూ ఉంటారు. మీకు అంతకన్నా ఎక్కువ సాధన మీకు వచ్చినా మీకు చేయబుద్ధి కాదు. మీకన్నా తక్కువ సాధన వచ్చినా 1 రోజు 2 రోజులు బాగున్నట్టు అనిపిస్తే 3వ రోజు మళ్ళీ మీరు చేయరు. వాట్ ఈజ్ ఒక స్టేజ్కి వెళ్ళిపోయాక వాట్ ఈజ్ నీడెడ్ ఫర్ యూ ఓన్లీ విల్ డూ. వాట్ ఈజ్ మీకు ఏదైతే అవసరమో అదే వస్తూ ఉంటుంది. మీరు బాగా చదువుతున్నారు ఆ కాలేజీలో, మీకు స్కాలర్షిప్ వస్తుంది, ఇంకోటి వస్తుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇదే కదా, నాలెడ్జ్, పెర్ఫార్మెన్స్, వాట్ యు ఆర్ ఏబుల్ టు డిపెక్ట్ ఇన్ యువర్ లైఫ్ మీద అలా ఎలా వస్తుంది. ఎనర్జీ కూడా అంతే. మీకు ఇది అర్థమై ఇది ఉంది, ఇక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే అది ఆ సాధన ఏదో వస్తుంది మీకు అంతే. మనం చేసుకుంటూ వెళ్ళడమే, చేయడం అనేది ముఖ్యం, సాధన అనేది ముఖ్యం అంతే. ఇంక ఇందులో మళ్ళీ మూఢనమ్మకాలు, ఏదో మేడమే చెప్పారు చేయాలనుకుని ఇంకా అదేదో అందులో అదే చెప్పారు ఏం వద్దు. జస్ట్ కమ్ డూ ఇట్ విత్ ఆల్ ద ప్యూర్ మైండ్. ఏ ఆలోచన లేకుండా సాధన చేస్తుంటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ యూ. యాక్చువల్గా రామ సాధనలో జనన మరణ రాహిత్యం చెప్తారు. అందులో మన పైకి వెళ్ళక పూర్తశృతి అంటారు. దెన్ యూ విల్ బి మీటింగ్ ద గురు యాజ్ రామ శబ్దం మీద నుంచి విల్ బి గోయింగ్ టు దట్. అవన్నీ కొంచెం కనిపించడాలు అవి ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లేటర్ యూ విల్ బి డూయింగ్ దట్ సాధన ఓన్లీ. ఇంక మిగిలిన అక్కర్లేదు అంటారు. ఇంకా అందులో మిగిలిన వాటిలాగి ఇంకా ఈ దేవుళ్ళు దేవతలు అన్నీ వెళ్ళిపోతారు, వీళ్ళందరినీ దాటి వెళ్ళిపోతారు అనమాట. యూ విల్ బి వన్ విత్ ద సంత్. ఇప్పుడు చూడండి, మనం ఆ మహర్షులు వెళ్తే దేవుళ్ళు దండాలు పెట్టుకుని రెండు కూర్చోండి అంటుంటారు కదా. ఎవరైనా ఆ మహర్షి వచ్చారు అంటే దే ఆర్ అబౌవ్ ది గాడ్స్ అనే కదా. వాళ్ళ ఆ గౌరవాన్ని వాళ్ళు పొందగలుగుతున్నారంటే వాళ్ళ సాధన ఇంకా పెద్దదని. అలాగే ఆ సాధనలోకి మీరు వెళ్ళినప్పుడు సన్స్ అంటారు అనమాట. రామ మెడిటేషన్లో సంత్ అంటారు. ఇప్పుడు మనకు ఆ పూర్ణశృతి అయ్యాక దే ఆర్ కాల్డ్ యాజ్ సన్స్ అంటారు. ఇంకా అసలు వాళ్ళు ఎలా చేస్తారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మిగిలిన దాంట్లో మిగిలిన దాంట్లో యాక్షన్లా ఉంటుంది నాకు. ఇప్పుడు మనకి ఈషా ఫౌండేషన్లో మొన్న చూశాను, ఆయన ఇలా ఉంటే వాళ్ళు ఇలా కాళ్ళ మీద కూర్చుని ఇలా ఇచ్చి మామూలుగా ఇలా ఇవ్వచ్చు కదా. ఏమో నాకు అనిపిస్తుంది అది. అంటే అతి గౌరవంతో ఇలా ఇవ్వడము శిష్యులు అలా ఉంటుంది కదా. రామాలు అందరూ అలాగే ఉంటారు. ఓలే గురుగారు అలా ఉంటారు. ఆయన కూడా ఆ పరమాత్మే మనకు అన్ని ఇస్తున్నారని ఉంటారు అంతే తప్ప ఆయన పేరు ఆయన గురించి ఇది అందరూ మళ్ళీ ఆయన పరమాత్మ అంటారు, దండాలు పెడతారు. కానీ అందులో వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు అందరూ మార్వాడీస్ ఉంటారు, వాళ్ళందరూ పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉంటారు. వచ్చిన వాళ్ళు అందరూ కూర్చుని అందరూ ఆ పళ్ళాలు పట్టుకుని అందరూ తీసుకొచ్చి రామరామని వడ్డించేస్తుంటారు. అసలు మనం ఇలా తింటుంటే ఆ ప్లేట్ లాక్కెళ్ళిపోతారు కడిగేయడానికి. అంటే ఏంటి, సంతకి సేవ చేస్తే ఆ భాగ్యం నీకు వచ్చింది అనే అంత దీంతో చేస్తారు అనమాట. అందులో మళ్ళీ యాక్షన్ కానీ ఏముండదు. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆల్ ఆర్గనైజేషన్స్ నేను చూశాను, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అన్ని నేర్చుకుని చూశాను కదా. నెక్స్ట్ ఇన్ లైన్ గురువుగారు, నెక్స్ట్ ఇన్ లైన్ వీడేం ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా వీడేదో నేను గురుగారితో చాలా రోజులు ఉన్నా నాకేదో వచ్చు అనుకుంటుంటాడు. తర్వాత ఇప్పుడు సపోజ్ చాలా కాలం గురువు గారితో ఉన్నాక మధ్యలో ఏదో మనలాంటి వాళ్ళు వెళ్తే మనకి ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే ఏది మామూలు మనుషులకు ఉండే కోపాలు తాపాలు ఇవన్నీ ఉంటాయి కదా. అసలు రామ మెడిటేషన్ గ్రూప్లో అది కనిపించదు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. ఇంకా ఆయన మనకు గౌరవం ఇస్తే ఇక వాళ్ళు అలాగే ఇచ్చేస్తారు. అసలు ఈవిడ నన్ను వచ్చింది, ఈవిడికి ఎందుకు గౌరవం ఇవ్వాలి, మనం ఎంత కోటీశ్వర్లము, మనం ఎప్పటి నుంచో గురుగారితో ఉన్నాము అని ఉండదు అనమాట. అంటే దట్ సింప్లిసిటీ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్, ఆ డివైన్ లవ్ తోటి ప్యూరిఫికేషన్ ఉన్నప్పుడు మనకు ఆ మైండ్ సెట్ ఉంటుంది. మామూలుగా అనుకోండి, మనకు ఇది ఎందుకు అది ఎందుకు ఒకలాంటి లాజికల్ మైండ్
లేకపోతే కొంచెం నేను ఇది గొప్పను అదో ఏవో ఉంటాయి కదా మనకు. అవన్నీ ఆ ప్యూరిఫికేషన్ డివైన్ లవ్ తోటే క్లియర్ కావాలి. ఒక స్టెప్కి వెళ్తే ఇంకోటి మనకు అడ్డం వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకన్నా నాకు ఎక్కువ తెలుసు అని నేను అనుకుంటున్నాను అనుకోండి, అది నాకు లింకు. నేను చాలా తెలివైందని, నేను చాలా సాధన వచ్చు అని నేను అనుకున్నానే అనుకోండి, అదొక లింక్ అనమాట నాకు, నేను పైకి వెళ్ళకుండా ఉండడానికి. అది లేకుండా ఉండడానికి ప్రయత్నం చేసేయడానికి నేను స్ట్రగుల్ అవుతూ ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఒక సాధన చేస్తూ ఉంటే నేను ఒక సాధన చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇవాళ మెడిటేషన్ పేరే వెళ్ళలేదు. ఏమంటే మెడిటేషన్ అంటే ఏంటంటే అని ఎవరైనా వచ్చారు అనుకోండి, ఇప్పుడు వాడికన్నా నాకు కొంచెం తెలుసు అని నాకు అనిపిస్తుంది కదా. వాడు ఎలా ప్రయత్నం చేస్తున్నాడో నేను ఇక్కడ నుంచి నేను చేసే ప్రయత్నం నాదే అంతే. ఒక్కొక్క ప్యూరిఫికేషన్ మనకు అలా ఉంటుంది. అందుకు లిబరేషన్ అనేది అర్జెంటుగా లిబరేషన్ వచ్చి మనం ఎక్కడికి వెళ్ళిపోం, ఇక్కడే ఉంటాం. అదే జన్మాస్టర్ అంటారు కదా, ఆయనకి ఎన్లైటన్మెంట్ అయిపోయాక మీకు ఏమనిపించింది అని అడుగుతాడు ఓ శిష్యుడు. అంటే అంతకుముందు ఏం చేసేవారు, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, బిఫోర్ ఎన్లైటన్మెంట్ ఐ చాప్డ్ వుడ్ అండ్ క్యారీడ్ వాటర్, ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ ఐ చాప్డ్ వుడ్ అండ్ క్యారీడ్ వాటర్ అంటాడు. అంతే. ఆయన అప్పుడు అదే చేస్తున్నాడు, ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఆయనలో ఏది మార్పు ఏది ఉందో ఇంకా అది ఆయనకే తెలుస్తుంది. ఆ ప్రవాహం ఆ చుట్టూ ఉండే ఎనర్జీ ద్వారా పక్కవాడికి తెలుస్తుందే కానీ ఆయన బిహేవియర్లోనూ మాటల్లోనూ దేంట్లోనూ ఏముండదు అన్నమాట. ఏమీ లేని ఆ ఎంప్టీనెస్లోకి వెళ్ళిపోవడం అనేది కావాలి. అది మనం వింటున్నాం, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కొంత అర్థమవుతుంది, కొంత కాదు. ఈ లోపల ఏదో వస్తుంది, ఆ సమస్యకి ఏదో మనం ఇదేదో నాకు వచ్చింది అనుకుని దాని మీద తిప్పలు పడుతుంటాము. విల్ బి వర్కింగ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, ఎవరు ఉన్న లిబరేషన్, ఎవరు ఉన్న ఏది అవసరమో అది చేయడం ముఖ్యము అని మనకు అనిపించి మనం చేయడం అనేది ఆ ప్యూరిఫికేషన్ తోటి వస్తుంది, లేకపోతే రాదు. అంటే చాలామంది జనాన్ని మాట్లాడిన రాహిత్యం అంటే బాబా ఏంటంటే రామ చేస్తే ఇంకేంటి ఎక్కడికి వెళ్ళిపోతామా, ఇంకా ఉండవా ప్రపంచంలో. అలాగే ఉండదు, అన్ని మామూలుగా ఉంటే అంతా బాగుంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే ఈ కార్మిక్ ఇది ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంటాయి. నువ్వు ఒకసారి క్లియర్ చేసుకుంటావు, దాన్ని ఎవ్రీడే ప్రాక్టీస్లో నువ్వు ఇంకా క్లియర్ చేసుకుంటూ వెళ్తుంటావు అంతే. కొత్తగా రోజు యాడ్ అవుతాయి కదా మనకు. రోజు నడుస్తాము, దేని మీదో నడుస్తాము, దేనికో హర్ట్ చేస్తాము, దేనిలో ఇచ్చేస్తాము, తెలుసో తెలియకో విల్ బి ఎక్రూయింగ్ సర్టెన్ కర్మాస్. ఈవెన్ మన థాట్స్, వర్డ్స్, డీడ్స్ అండ్ యాక్షన్స్ కదా, అన్ని కర్మని యాడ్ చేస్తుంటాయి. ఇట్ కెన్ బి ది పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు. అన్నిటినీ క్లియర్ చేసుకుంటేనే జన్మర్త రాహిత్యం. అది ఇప్పుడే ఎందుకు అనుకుంటే ఓహో అది అలా ఉందా అని అది పెట్టుకుని ఈ పనులు చేసుకుంటే వెళ్తాం. అది ఈ సంతులు ఎట్లుంటారు మేడం? ఏమండి, సంతురన్ గురించి చెప్పారు కదా, సంతు అబౌవ్ అనమాట. ఇప్పుడు మనకు ఇక్కడ చేసినప్పుడు దేవతలందరూ మనకు ఆ ఫ్లవర్స్ వేసి మనల్ని పైకి వెళ్ళిపోతున్నాం, యూఆర్ అబౌవ్, మమ్మల్ని దాటి వెళ్తున్నాం అని ఆశీర్వదిస్తారు, వెళ్ళిపోతావు ఇంకా ఇక్కడ నుంచి యూ విల్ బి అంతే. రామ్ సభ అంటారు అనమాట. అది రామ్ సభ అంటే మా అందరికీ కనిపించదు, మాకు కూడా పెద్ద, మేము ఎప్పుడు నవ్వుకుంటుంటాం, మనకు వీడియోలు లీక్గా ఉన్నాయని. మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, నరేన్ అని, ఈజ్ నో మోర్, ఈజ్ రియలీ వెరీ గ్రేట్ సోల్ అసలు. చేసేవాళ్ళు కొంతమంది చిన్న పిల్లలకి, కొంతమందికి బాగా కనిపిస్తాయి. వాళ్ళని కూర్చోబెట్టి అడుగుతూ ఉంటే అసలు వాళ్ళు మన దగ్గర ఉండరు. వాళ్ళు ఎక్కడో ఒక 1000 మంది ఉన్నారనుకోండి, ఆ 1000 మంది సాధన చేస్తూ ఉంటారు, రామ్ శబ్దంతో చేస్తూ ఉంటారు. అది అసలు అదొక ఏదో మహాసముద్రంలా ఉంటుంది, సముద్రం ఘోషలాగా ఉంటుంది అక్కడ. ఆ మూల ఎక్కడో కూర్చొని వాడు చేస్తూ ఉంటే వాడు వెళ్తాడు. రామసభ అంటే అక్కడ ఆ పరమాత్మ ఒక సభలాగా ఉన్నట్టు, సన్స్ ఉన్నట్టుగా వాళ్ళకి కనిపిస్తుంది.
వాళ్ళు చెప్తారనమాట. నేను నేనెవరో నాకు వాళ్ళకి నేను తెలియదు, అసలు అక్కడ ఉన్నానని కూడా తెలియదు. వాడు చెప్తాడు, నాకు ఒక మేడము అలాంటి కలర్ తోటి ఇలా ఉండి అలాగున్నారు అక్కడ, లేకపోతే ఆయన అలా ఉన్నారు, దీస్ పీపుల్ ఆర్ ఐ హ్యావ్ సీన్ దెమ్ దేర్ అంటారు అనమాట. అంటే దాన్ని బట్టి మనకు పూర్ణ శృతి అయినా మనం అక్కడి వరకు వెళ్ళామా లేదా అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. వాళ్ళు చెప్పింది అక్కడ మైక్లో వాళ్ళు చెప్తారనమాట, నాకు ఫలానా వాళ్ళు ఫలానా అంటే మనకు అక్కడ తెలుస్తారు కొంతమంది అనమాట, హూ ఆర్ దేర్ ఇన్ దట్ సభ అన్నట్టు. అలాగా అందరికీ కనిపించు, బట్ సమ్ టైమ్స్ పీపుల్ సీ, చాలా మందికి బాగానే కనిపిస్తాయి. ఆ ఫస్ట్ అయిపోయిన తర్వాత యూ విల్ బి ఇంకా అంటే బాడీ అసలు ఇప్పుడు మనం అంటారు కదా, రామ నామం ఎంత రుచిర సుఖము అంటారు కదా, దట్ సుఖ అంటే సుఖము అంటే ఏంటి? ఇప్పుడు సంతోషంగా ఉండడం వేరు, ఆనందంగా ఉండడం వేరు, సరదాగా ఉండడం వేరు, ఇవన్నీ దే ఆర్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్లెజర్స్. ఆ ఆనందంలోంచి ఇంకా ద రియల్ సుఖ అంటే ఇంకా అలా ఆ ఉండడం అనే ఫీలింగ్ ఆ రామ మెడిటేషన్లో వస్తుంది మనకు. ఇప్పుడు మనం ఈ ఫీల్ అవుతున్న దానికన్నా చాలా ఎక్కువగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇంకా అది ఒకటి చేసుకుంటూ వెళ్దాం, తప్పదు కదా. యా, ఓకే. సో ఇంకొక క్వశ్చన్ ఉంది మేడం. చెప్పండి. యా, అడగండి, చెప్పండి. అంటే దీస్ ఆర్ హైయర్ డైమెన్షనల్ బీయింగ్స్ అన్నట్టుగా మీరు చెప్పారు, హైయర్ డైమెన్షనల్ బీయింగ్స్ స్పీసెస్. సో మనం 12 డైమెన్షనల్ మీరు చెప్పారు మాకు 12 డైమెన్షన్, దాంట్లో వీఆర్ ట్రైంగ్ టు ఎలివేట్, సో టు సే. ప్రాక్టీస్ లో మనం 12 డైమెన్షనల్ ప్రాక్టీస్ మేము అట్లీస్ట్ మనం అంటే మేము సాధకులు, మేము 12 డైమెన్షనల్ చేస్తున్నా, వీఆర్ స్టిల్ ఇన్ sort of a 3-dimensional space still, because we are healing our body and all that. But 3లోనే ఉన్నా ద థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ ఆ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటది. ఇప్పుడు మీరు ఎవరి గురించి అనుకోకముందే వాళ్ళ ఫోన్ వస్తుంది, లేకపోతే మీ ఫోన్ వెళ్తుంది. అలాగే కొన్ని ఏంటంటే అనుకోకుండా కొన్ని వస్తూ ఉంటాయి. దట్ ఈ డైమెన్షన్కి అబౌవ్గా అవి జరగడం అనేది మీరు గమనిస్తూ ఉంటారు. అంతేగాని మనం అంతా 12th డైమెన్షన్ కాబట్టి ఆవిరైపోం, మనం ఉంటాం ఇలాగే. అంటే మనం 12 డైమెన్షనల్ రేకి 12 డైమెన్షనల్ చేసినప్పుడు we still did not have these experiences. So ఉండదు అంటే లేవంటే మనం అప్పుడు ఇంకా 3 డైమెన్షనల్ ఎక్కువగా ఉంటున్నాం మేము. 3 నుంచి 4, 5 అలాగే నెమ్మదిగా అవుతూ ఉంటది. దట్స్ ఆల్ ప్రాక్టీస్ కదా, అదంతా ప్రాక్టీస్. ఒక్కొక్క గురువు గారికి ఒక్కొక్కటి వస్తుందండి, దానికి మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో కొన్నిట్లో వెంటనే వస్తుంది, కొన్నిట్లో లేట్ అవుతూ ఉంటుంది. అందులో ఫిజికల్ హీలింగ్ ఉండదు. మళ్ళీ రామాలో ఫిజికల్ హీలింగ్ ఉండదు, ఉంటుంది కానీ అది చెప్తే అందరూ దీని మీద వెళ్తారని అది చెప్పరు. ఓన్లీ యూ గో ఆన్ డూయింగ్ అంటారు. చాలామంది పాపం నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తారు, వాళ్ళు నా దగ్గరకు వచ్చేవాళ్ళు. మామూలుగా ఒక దాంట్లోకి వచ్చాక వేరే చేయొద్దు అంటారు, కానీ గురువుగారు నాకు పర్మిషన్ ఇచ్చారు. అసలు వాళ్ళకి చెప్తే నమ్మరండి. బ్యాక్ పెయిన్తో ఒక ఆయన వచ్చాడు, విపరీతమైన బ్యాక్ పెయిన్. నేను జస్ట్ ఇలా ఇలా పెట్టాను అతనికి. ఆయన ఏం చెప్పాను, నువ్వు ఈ ఎర్తింగ్ చేసేసుకోండి, ఆ గోడ మీద చేయి పెట్టండి, నేను ఇలా ఎనర్జీ ఇస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ పెయిన్ ఆ గోడలోకి వెళ్ళిపోద్ది. ఇలా పెడితే అతను ఇలా పెట్టి షాక్ కొట్టినట్లు వెళ్ళిపోతుందని చెప్తున్నాడు. అంటే అంత ప్యూరిఫైడ్గా ఉన్నాడు అతను. మనం గొప్ప కాదు, అతను ప్యూరిఫైడ్గా ఉన్నాడు. ఆ రామ దీంట్లో అనమాట. వాళ్ళందరికీ అంతే, జస్ట్ ఇలా అంటే వాళ్ళకి హీల్ అయిపోతాడు. వాళ్ళు మళ్ళీ ఎవరో అది చెయ్యండి అంటుంటాను నేను. కానీ గురువు గారు వద్దు, లెట్స్ నాట్ గో ఇన్ ద ఫిజికల్ లెవెల్. 3 ఈ 3 లోకాల విషయాల్లోకి మనం వెళ్ళొద్దు అంటారు ఆయన అనమాట. వీఆర్ అబౌవ్ కాబట్టి వీ ఆల్వేస్ వర్క్ ఆన్ దట్ ఓన్లీ అంటారు అనమాట.
ఇలా అదే అంటే మళ్ళీ మనం అర్థం చేసుకుని వెళ్ళాలి అది. మళ్ళీ ఎప్పుడు అవ్వచ్చు మేడం రామ మెడిటేషన్? ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు, ఎప్పుడన్నా గ్రూప్ ఉంటే ఎనీ టైమ్ ఐ కెన్ డూ. అది ఐఎమ్ ఆల్వేస్ రెడీ. గ్రేట్. ఓన్లీ దీంట్లో అదే ఉంది కదా, నాన్ వెజిటేరియన్ తినకూడదు, ఏ హ్యాబిట్స్ ఉండకూడదు, అదొకటే ప్రాబ్లం. రామ మెడిటేషన్ ఆశ్రమం ఎలాగా వెజిటేరియన్? అసలు తినడమే తినకూడదా మేడం? ఆశ్రమంలో తినకూడదా? తినుండొచ్చు, ఇప్పుడు ఇక్కడ నుంచి తినకుండా ఉంటే తినకూడదు. అదే మన అంటే గ్రూప్ లో చాలా మంది ప్యూరిఫైడ్, యూ విల్ బి ప్యూరిఫైడ్, యువర్ రామ మౌత్ అండ్ ఎవ్రీథింగ్, బాడీ విల్ బి ఇంకా ప్యూరిఫై అయిపోయాక ఇంకా అది ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి వెళ్ళకుండా ఉండాలనేది అది. ఇంకా అదే ఒక్కొక్క చోట ఒక్కొక్క కండిషన్స్ ఉంటాయి కదా. అదే అసలు ఇంకా చాలా ఉంది అందులో. అయితే ఆ ఎనిమి తినే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళకూడదు, వాళ్ళ టేబుల్ మీద కూర్చోకూడదు అంటే ఇంకా అంత మనకు కుదరదు కదా. ఇంకా దట్ అది ఒరిజినల్ ట్రెడిషనల్ వేలో అవన్నీ ఉన్నాయి. ఇంకా మేమందరం చేరాక ఇవన్నీ కుదరదు గురువు గారు అని చెప్తుంటే ఆయన వింటూ ఉంటారు. ఓకే ఓకే అని. అలాగే. గురుగారి పేరు? ఈయన పేరు హజారీలాల్, సంత్ హజారీ. సంత్ హజారీ. రాజస్థాన్. ఒకసారి వెళ్దాం అంటే అందరం వెళ్దాం, ప్లాన్ చేసుకుని. వెరీ హ్యాపీ. మ్యామ్ అది రామా మెడిటేషన్ అండి, నేను సుధాని పెట్టండి మ్యామ్. నేను లాస్ట్ టైం జాయిన్ అవ్వలేదు, అది చెప్పలేదు, చేయలేదు. అవునా? అది ఒక మెడిటేషన్, అదే రామా మెడిటేషన్ చేయించారు అప్పుడు ఏదో విన్నాను అంతే. లేదు ఇది రావాలి, ఫిజికల్ గా ఉండాలి. పడుతుంది 4 గంటల 5 గంటల, ఎంత టైం పడుతుందో తెలీదు. మన కర్మలు బట్టి, క్లియరెన్స్ బట్టి వెళ్తూ ఉంటాం పైకి. అలాగా మ్యామ్ పెట్టండి మ్యామ్, అయితే మేము వస్తాం. వెళ్దాం, అందరూ చేతారని వెళ్దాం. అంటే అది ఆ కోర్సు కూడా మీరు దీంట్లో పెడితే కోర్స్ ఏముండదు, అందరూ చెప్పేది ఏముండదు, మీతో చేయించడమే. కోర్సులు గీర్సులు ఏముండదు. ప్లాన్ చేయండి మ్యామ్. అలాగే, తప్పకుండా. మ్యామ్ యాక్చువల్గా రామ మెడిటేషన్ మీరు చేపించిన తర్వాత ఒకసారే చేశాను మ్యామ్, కానీ ప్రతిరోజు అనుకుంటాను మ్యామ్ అది చెయ్యాలి అని, కానీ ఎందుకో కానీ చేయలేకపోతున్నాను. అంటే ఆ టైంకి మర్చిపోవడము. విశ్వ కళ్యాణ సాధన తర్వాత ఇది టైం లేక కాదు, మళ్ళీ బద్ధకం కూడా. ఎందుకంటే వేరే అన్ని చేస్తున్నాను మళ్ళీ మెడిటేషన్స్ 1-2 సార్లు. ఇది మాత్రం ఎందుకో ఈ రోజు వరకు ఒక్కసారి చేశాను. ప్రతిరోజు అనుకుంటూ. ఎప్పుడు చేశారు మీరు మ్యామ్? ఏదో స్పెషల్ ఒకేషన్ లో మీరు విశ్వ కళ్యాణ సాధన, రామ మెడిటేషన్ 2 ఒకటే రోజు చేపించారు మ్యామ్. ఏదో ఫుల్ మూన్ రోజు స్టార్టింగ్ లో. అది వేరమ్మా, అది వేరు. ఓ ఓకే మ్యామ్. అది వేరు, ఇది వేరు. అది ఉట్టి రామా ఇట్స్ నాట్ మెడిటేషన్. ఈ మెడిటేషన్ అది వేరు. ఇది రామ శబ్దం మీద చేస్తాం. అదండి, ఇక్కడ లోపల నుంచి చేస్తాం, అలా వస్తుంది అనమాట. అది ఇంకా లోపల నుంచి ఇంకాసేపటికి నువ్వేమంటున్నావు నీకు తెలియకుండా అయిపోతావు. ఆటోమేటిక్ అదే ఆ బాడీలోంచి అది వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమంది అయితే గట్టిగా అది అసలు రామా అన్నట్టు కూడా ఉండదు అనమాట. వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళకి తెలియదు, అలా వెళ్ళిపోతుంటారు. అదే ఎవరెవరు ఎలా చేస్తున్నారో తెలియకుండా అయిపోతుంది అనమాట. అదే దట్ ఆ ఎనర్జీ అలా బిల్డ్ అయిపోతుంది అక్కడ. అంటే ఫిజికల్ గా ఇవ్వాలేమో మ్యామ్ మీరు? ఫిజికల్ గా చెయ్యాలి. ఇవ్వడం అంటే మేము ఎవరో ఒకళ్ళు ఉండి చేయించాలి, వాళ్ళు గైడెన్స్ ఇస్తాం. అయితే వస్తాం మ్యామ్, మీరు ఎప్పుడు పెడితే ఇది అప్పుడు. ఓకే అండి. కానీ ఈ రామా కూడా ఎందుకో కానీ వేరైనా సరే ఇది కూడా ఎందుకో కానీ ఇప్పుడు చేస్తాను మ్యామ్. ఇంకా ఇంత చెప్పారు కదా, వేరైనా సరే ఎంతో కొంత. ఓకే ప్రాముఖ్యత. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి, సరే. ఇప్పుడు ఏంటి మరి, ఇప్పుడు ఇంతకీ రిలేషన్షిప్ మీద ఇప్పుడు అందరూ రేకి 1, 2, 3 చేసిన వాళ్ళేనా, ఇంకా లైన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 3rd లెవెల్ వరకు చేసిన వాళ్ళే ఉన్నారా? లేదు మేడం, చేయలేదు. ఎవరు? లేదు మేడం. మీకు అవ్వలేదండి? మీ క్లాసెస్ అటెండ్ కాలేదు మేడం. మేడం నేను క్లాసెస్ అటెండ్ కాలేదు. కాదండి, మీరు ఎవరు పేరు చెప్పండి. నేను హేమన్ అండి. అవును, మీకు 3rd లెవెల్ వరకు
మీరు అయిపోయింది అటెండ్ అంటే అవ్వాలి. ఆ, నేను అటెండ్ కాలేదే, మా వారికి బైపాస్ అయిందని చెప్పాను కదా, ఓకే. అప్పుడు మిస్ సో అప్పుడు ఆ విషయంలో నేను అటెండ్ కాలేకపోయాను. ఇప్పుడు సెకండ్ లెవెల్ అయ్యారా? సెకండ్ లెవెల్ కూడా కాలేదు మేడం. నేను అంటే పాపని జాయిన్ చేశాను, అయితే మరి పాపని జాయిన్ అవును, మరి మీరు అటెండ్ అవ్వచ్చు కదా ఇప్పుడు వాళ్ళతో పాటు. అంటే మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. తను నా ఫోన్ నుంచి తను అటెండ్ అవుతుంది, మళ్ళా ఒకసారి తను ఫోన్ లోంచి కనెక్ట్ అయితే ఇద్దరం ఉంటాం కదా మేడం. ఏం సో పర్వాలేదు, మీరు ఆల్రెడీ అలా కాదండి, మీరు ఆల్రెడీ మీరు క్లాస్లో జాయిన్ అయ్యి నేర్చుకోలేదు కదా, అవును, మీరు జాయిన్ అవ్వండి, మరి అవ్వాలి కదా. అదే ఇద్దరము ఒకే ఫీజు కట్టి ఇద్దరము జాయిన్ అవ్వచ్చా లేదా అన్నట్టు నేను అటెండ్ కాలేదు. మీరు ఫీజు కట్టి జాయిన్ అవ్వలేదు కదా, అవును, క్లాస్కి అటెండ్ కాలేదు కదా. అవునండి. మరి చెయ్యండి, ఇప్పుడు చేస్తున్నారు అంతే కదా, ఇప్పుడు చేస్తాను. పర్వాలేదు జాయిన్ అవ్వండి. అది అడిగితే చెప్తాం కదా మేము. ఏమో డెలికసీ అనిపించింది. లేదు 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 లేదు, రిపీటర్స్ కూడా జాయిన్ అవ్వమంటాము. అవునండి. ఒకవేళ మీరు ఆల్రెడీ అయిన వాళ్ళని కూడా మళ్ళీ డౌట్స్ వచ్చినా జాయిన్ అవ్వండి అని చెప్తాము. యూ జాయిన్. ఓకే, థ్యాంక్ ఇంకెవరన్నా చేయకపోతే మీరు సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఇప్పుడు ఎప్పుడు జరిగితే అప్పుడు జాయిన్ అయిపోండి, ఆ క్లాసుల్లో అట్లా ఉంటే అయిపోతుంది. అట్లండి. ఇప్పుడు ఈ గోల్డ్ మెంబర్షిప్ ఇంకా టూ క్లాసెస్ ఉంటాయండి మాకు ఇంకా. ఇప్పటి వరకు చూడండి, మరి తనకు నాకు మార్చి ఏదో 18th వరకు అని అన్నాడు, తను చూడాలి. అవునండి, 2 more క్లాసెస్ ఉన్నాయండి. 2 more క్లాసెస్ ఉన్నాయా? ఓకే ఓకే ఓకే. మీరే లేట్గా చేరారా మీరు ఎవరన్నా? లేదు మేడం, నేను స్టార్టింగ్ నుంచి ఉన్నా గోల్డ్ మెంబర్షిప్ దాంట్లో. ఓకే ఓకే 3 months అనుకుంటా అది ఏదో మరి. అవునండి. అరవింద్ ఏదో చూస్తాడులేండి, తర్వాత చూద్దాం. సో ఓకే నేను మేడం. ఎందుకు అడుగుతున్నానంటే రిలేషన్షిప్కి థర్డ్ లెవెల్ చేయని వాళ్ళు ప్రాక్టీస్ చేయొద్దు, నేర్పిస్తాను కానీ మీరు ఓకే, థర్డ్ లెవెల్ అయిన తర్వాత ఇది ప్రాక్టీస్ చేద్దరు. ఈ అట్లా మేడం. రిలేషన్షిప్కి మనకు రేకీలో ఒక రిలేషన్షిప్ చేయాలంటే ఏం చేస్తారు చెప్పండి ఎవరో ఒకళ్ళు నాకు. సపోజ్ రేకీలో రిలేషన్షిప్కి ఎవరికైనా చేయాలి, ఓ వైఫ్ అండ్ హస్బెండ్కి బాగాలేదు, లేదంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఇద్దరికి బాగలేదు రిలేషన్, అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళిద్దరి మధ్యన చోకురై సేహైకి మళ్ళీ చోకురై శాండ్విచ్ లాగా విజువలైజేషన్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నట్టు అది చేస్తాం. ఓకే, అంతే, అంతవరకు చేసి వదిలేస్తారా? మిగతా సింబల్స్ కూడా అంటే మీకు హన్షైజేషన్ అండ్ అంతకు ముందు పాస్ట్వి మళ్ళీ రాకుండా ఉండడానికి మిగతా సింబల్స్ కూడా వేస్తాము, కానీ శాండ్విచ్ మాత్రం కంపల్సరీ అంటే హెల్ప్ అవుతుంది అన్నట్టు. డైకుమియో కూడా అంటే మీరు లెవెల్ 3 కనుక చేసిన తర్వాత అయితే నేను అన్ని సింబల్స్ వేస్తాను మేడం. అన్ని నేను వేయాలి. నేను ఏం అన్ని వేయాలి. చేస్తానంటే ఒక సర్కిల్ లాగా అంటే ఐ మీన్ గాల్లోనే డ్రా చేసి దానిలో అంటే ఎవరెవరు అనుకుంటున్నామో వాళ్ళందరినీ ఆ సర్కిల్లో పెట్టి అన్ని సింబల్స్ వేసి ఒక 3 minutes ఎనర్జీ ఇస్తున్నాను మేడం. ఓకే ఓకే, ఇది జనరల్. ఇన్ జనరల్ లైక్ ఇప్పుడు అంటే ఎవరితో అయితే సంబంధం బాగా ఉండాలనుకుంటున్నానో వాళ్ళందరినీ దానిలో విజువలైజ్ చేసి అందరికి అన్ని సింబల్స్ అంటే వేసేసి. మీ రిలేషన్ వాళ్ళతోటి. అవును మేడం. మరి మీరు ఉన్నారా ఆ బాల్లో? ఉన్నాను మేడం, దాంట్లో నేను కూడా ఉన్నాను మేడం. ఓకే ఓకే ఓకే. సరే. మానస నేను కూడా ఎవ్రీడే ఇది చేస్తున్నాం మేడం, కలిసి చేస్తున్నాము. లైక్ ఓకే. ఎవ్రీడే అది ఇలాగా విజువలైజ్ చేసి బ్లెస్ చేయడం కూడా కలిసి చేస్తున్నాం. ఓకే 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 చెప్పండి. నాకు మేడం ఏదో గుర్తుకొస్తుంది. మేము ఈ సిద్ధా క్లాసెస్ ఎవరి సండే చేసేవాళ్ళం. 2004 నుంచో 2 నుంచో ఆల్మోస్ట్ 2011-10 వరకు ఎవ్రీ సండే 3 to 5 సిద్ధా క్లాస్ ఉండేది, క్యాప్రీ టవర్స్, శ్రీనగర్ కాలనీలో. అప్పుడు ఎక్కువ టీవీల్లో వాటిలో వచ్చినప్పుడు జనం తెగొచ్చేవారు, 50 మంది 60 మంది వచ్చేవాళ్ళు సాటర్డే క్లాస్కి, సండే క్లాస్. జూబ్లీ హిల్స్ నుంచి అలా వచ్చిన వాళ్ళు అందరూ వాళ్ళు మీరు ఏదైనా కోరిక చెప్పుకోండి, కళ్యాణ సాధన చెప్పుకోండి అంటే
వాళ్ళ కోరికలు ఏంటంటే పని అమ్మాయి రావాలి, పని అమ్మాయి మిస్ కాకుండా రావాలి, వచ్చిన పని అమ్మాయి ఇంట్లోనే ఉండాలి, వదిలి వెళ్ళిపోకూడదు, ఇలాగనమాట వాళ్ళ కోరికలు. ఏమండి మా పని అమ్మాయి గురించి ఇంట్లోనే ఉండాలి కోరిక, మీ పని అమ్మాయి ఇంట్లో ఉండి మీరు బయట ఉంటారేమో చూసుకోండి అనేవాళ్ళం. అలాగా మీరిద్దరు మానస గారు మీరిద్దరు చేస్తున్నారంటే నాకు నవ్వు వచ్చింది. అంటే 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 రోజు కూడా ప్రపంచంలో ఇవేమి అన్నిటి కూడా అదే ప్రాబ్లం వాళ్ళకి. ఆ పని అమ్మాయి సరిగ్గా రాకపోవడం అనేది అంత ఇష్యూగా ఉండింది. అంటే అవును మేడం. జోకింగ్ అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనము ఎనీ రిలేషన్ ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఈ సతి అనే ఒక సింబల్ ఉంది. ఆ సతీ సింబల్ అనేది ఏంటంటే ఒక అరవింద్ ఏమన్నా చూపించగలుగుతావు అది? మేడం ఫర్గివ్నెస్ గురించి కూడా చేయిస్తారా మేడం? ఫర్గివ్నెస్ ఆల్రెడీ మీకు వచ్చు కదా, అంటే రిపెంటెన్స్ ప్రేయర్. హొప్పనొప్పనలో అదే రిపెంటెన్స్ హొప్పనొప్పనలో ప్రేయర్ చేస్తాం మేడం. చేసుకోవచ్చు. రిపెంటెన్స్ ప్రేయర్ చేసేస్తే అయిపోద్ది వాళ్ళకి. ఓకే మేడం. వాళ్ళతోటి ఇప్పుడు మీకైతే మీకు వాళ్ళ కోసం అయితే మీరు వాళ్ళకి చేయాలి, మీరు వాళ్ళకి, వాళ్ళు మళ్ళీ మీకు. ఓకే మేడం. చేస్తాం కదా 6th అవును, పాయింట్. బోత్ సైడ్స్. నెక్స్ట్ వీక్ చేయిస్తాను. ఓకే మేడం. సో ఇప్పుడు ఈ సతి ఏంటంటే ఒక రెక్టాంగిల్ బాక్స్ లాగా ఫస్ట్ 1 2 3 4 అది నేను మరి అరవింద్ ఉంటే చూపిస్తాడు, అదర్వైజ్ అది మీకు పంపిస్తానండి. ఎవరో గీసింది ఒక చిన్న రీలు తీసి పంపించాను. ఆ తర్వాత ఇంకోటి ఇలాగ పైకి సైడ్ ఇలా ఉంటుంది. ఈ మధ్యలో 2 సర్కిల్స్, ఈ సర్కిల్స్ 2 ఓ దాంతో ఒకటి కలుస్తాయి, అంటే ఇలా ఓ దాంట్లో ఒకటి ఇంటర్లాక్ అయినట్టు. ఇందులో మనము ఎవరైతే ఆ ఇద్దరు మనుషులు ఉన్నారో ఆ ఇద్దరు మనుషులు పేపర్ మీద వేస్తే వాళ్ళు ఫోటోలు పెడతాయి. లేకపోతే మనం గాల్లోనే గీసామనుకోండి, గాల్లో గీసినప్పుడు ఇందులో ఇటువైపు లెఫ్ట్ సైడ్ లేడీ జెంట్స్, లేకపోతే ఎవరు ఏజ్ చిన్నవాళ్ళు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏజ్ ఉన్నవాళ్ళు. అంటే ఇట్ కెన్ బి ది ఎనీ ఫ్యామిలీ మెంబర్స్, ఎనీ ఎవరు మన బిజినెస్ పీపుల్ ఎవరన్నా కావచ్చు. అయితే పింక్ కలర్ సతి, బ్లాక్ కలర్ సతి అని 2 టైప్ అన్నమాట. అదే పిక్చరు పింక్ కలర్తో వేస్తే ఫర్ 2 ఆ బాండేజ్ పెరిగి ఆ రిలేషన్ బాగుండాలి అని. ఈ సతి వేశాక యూ కెన్ ఆస్క్ ఫర్ ది సింబల్స్. ఈ సింబల్స్ కూడా మనం ఈ వీటిలో సింబల్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఓవరాల్గా సింబల్స్ వేసుకుని ఆ సతిలో వాళ్ళిద్దరికి ఆ ఎనర్జీ ఇవ్వడం అనేది చేసినప్పుడు అది అలాగే బిల్డ్ అయ్యి వాళ్ళ రిలేషన్ కరెక్ట్ అవుతుంది, ఒక మోడల్. అలాగే ఇప్పుడు నెగిటివ్ ఉంది, ఇప్పుడు సపోజ్ ఏదో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఉంది, అది ఉండకుండా ఉండాలి. అప్పుడేంటి, మనము బ్లాక్ కలర్ సతి వేసి అందులో ఎవరైతే వాళ్ళిద్దరిని పెట్టి వాళ్ళిద్దరు కూడా ఎవరికి వాళ్ళు ఆనందంగా లైఫ్లో వాట్ ఈజ్ నీడెడ్ ఫర్ దట్ రిలేషన్ అనేది క్లియర్ కావాలని. అంతేగాని అవతల వాళ్ళకి ఏదో అయిపోవాలని అలా ఆడకూడదు. మనం ఈ విధంగా మనం రిలేషన్షిప్కి చేయొచ్చు. ఆ చేస్తున్నప్పుడు కూడా మనం ఏంటి, గాల్లో వేసినప్పుడు కూడా యూ కెన్ విజువలైజ్ ముందు అది మీకు పెడతాను నేను, రేపు ప్రాక్టీస్ చేయండి. అది చేశాక యూ కెన్ డ్రా విత్ దిస్ ఆగ్నేయచక్రతో కూడా మీరు డ్రా చేసి ఆ సతీ సింబల్ లోపల వాళ్ళిద్దరిని కూడా విజువలైజ్ చేసి ఆ తర్వాత యూ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ బ్రైట్ లైట్లోంచి మన చేతుల్లోంచి ఆ పేపర్ మీద వేస్తే పేపర్ మీదకి వెళ్ళాలి. మన ఆ పేపర్ మీద వేసింది ఎప్పుడు అలా పెట్టేసి ఏదో ఒక చోట ఎవరికి ఇబ్బంది లేని చోట పెట్టి యూ కెన్ ఎవ్రీడే ఎనర్జైజ్ దట్ పిక్చర్. ఆ రిలేషన్ కరెక్ట్ అవ్వాలి. ఒకవేళ ఆ పిక్చర్ మీద మీ దగ్గర చిన్న పెన్సిల్ క్రిస్టల్స్ ఉంటే 4 వైపులా ఆ క్రిస్టల్ గ్రిడ్ కూడా వేసి ఆ క్రిస్టల్స్ని కలిపిన ఆ గ్రిడ్ లోపల ఆ రిలేషన్షిప్ కరెక్ట్ అవుతుండే ఎనర్జీ వెళ్తూ ఉంటుంది. అరవింద్ ఏమైనా ఉన్నావమ్మా? అరవింద్ లేడా? సర్లేండి, మీకు అది పెడతాను, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దట్ ఈస్ మెయిన్లీ ఇంపార్టెంట్ టు కరెక్ట్ ద రిలేషన్షిప్ విత్ ఎనీ individuals. ఇద్దరు ఇండివిజువల్స్, సపోజ్ యూ హ్యావ్ సమ్ ఎడిక్షన్,
అంటే అది కూడా ఒక రిలేషనే కదా. ఇప్పుడు సపోజ్ స్మోకింగ్ ఉంది, డ్రింకింగ్ ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో ఉంది. ఆ ఎడిక్షన్, దిస్ ఇండివిజువల్ అండ్ ఎడిక్షన్, అది కూడా బ్లాక్ దాని కింద వేసి ఆ ఎడిక్షన్, ఆ రిలేషన్షిప్ విత్ దట్ షుడ్ బి క్లియర్డ్ అని కూడా మనం చేయొచ్చు. సో విత్ రేకి వన్ మోర్ సింబల్, ఇప్పుడు చూపించడం అవ్వలేదు కాబట్టి ఐ విల్ షేర్ దట్. మీరు ఈ లోపల ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మీరు వీలైతే మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఒకే రిలేషన్షిప్కి వేసుకుంటూ మీరు గాల్లోనే వేశారనుకోండి, గాల్లో వేసేసి ఆ ఇద్దరు వ్యక్తులకి ఇలా ఇంటర్ కనెక్టెడ్గా ఉన్న దాంట్లోంచి వాళ్ళిద్దరి మధ్య సరైన దే ఆర్ ఆల్ హ్యాపీలీ లివింగ్ అన్నట్టుగా మనం ఎనర్జీ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, దిస్ సింబల్ కెన్ బి డ్రాన్ ఇన్ ది సేక్రల్ చక్ర ఆల్సో. మన సెక్స్ చక్ర ఉంటుంది కదా, దట్ ఈస్ మెయిన్లీ ఫీలింగ్స్ అండ్ రిలేషన్షిప్ చక్ర. అది అక్కడ మనము యూ కెన్ అగైన్ డ్రా దిస్. లేదంటే మన ఎనర్జీలో ఇస్తున్నప్పుడే వీ కెన్ దాన్ని స్థిరహోని ఈ సింబల్ తీసుకెళ్ళి సేక్రల్ చక్రాలో పెట్టి వాళ్ళకి అక్కడ అది స్థిరంగా ఉండి, అండ్ యూ కెన్ కనెక్ట్ ఇట్ విత్ హన్సాజేశ్వరి. హన్సాజేశ్వరి తోటి కనెక్ట్ చేయొచ్చు మనం. యూ కెన్ కనెక్ట్ కదా హన్సాజేశ్వరి తోటి, యూ కెన్ కనెక్ట్ ఇట్. ఆ విధంగా కూడా మీరు చేయొచ్చు. ఇలాగ 2-3 ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎందులో మీకు తొందరగా రిజల్ట్ వస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళలో ఏమైనా బిహేవియర్లో చేంజ్ ఉందా లేదా అని మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. ఓకే, అర్థమైంది కదండి. మేడం మీరు ఇప్పుడు ఏదైతే అర్థమైంది మేడం. చెప్పారో అది లైక్ వీడియోలో చేసింది ఏమన్నా మీ దగ్గర ఉందా మేడం? అంటే అదే లైక్ వీడియో నేను చిన్న రీల్ ఎందులోనూ తీసి పెట్టాను అరవింద్కి. తను లేనట్టున్నాడు. మీకు అది నేను మీకు మీ గ్రూప్లో పెడతాను, రేపు చూడండి. ఓకే మేడం, హౌ టు అప్పుడు డ్రా, మోర్ క్లియర్ గా ఉంటుంది కదా మేడం అదే కొంచెం. హౌ టు డ్రా అనేది ఇప్పుడు ఊరికే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అది రేపు డ్రా చేశాక ఈ వీడియో కూడా మళ్ళీ వినండి. అది 2-3గా డ్రా చేసుకుని అందులో కూడా సింబల్స్ వేయచ్చు. సింబల్స్ లేకుండా కూడా ఒకే సింబల్లో మనం ఎనర్జీ ఇచ్చి కూడా చేయొచ్చు ఓకే. ఈ విధంగా. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ ఇది. మీరు విశ్వ కళ్యాణ మేడం సాధనలో కూడా బాగుండాలని కూడా మీరు ఎనర్జీని ఇచ్చి వాళ్ళిద్దరి మధ్య తిప్పి ఒక బాల్ ఆఫ్ లైట్లో పెట్టేయచ్చు వాళ్ళు. అలాగే ఇంకో సిస్టంలో. మేడం మీరు ఇప్పుడు అడిక్షన్ అని చెప్పారు చూడండి మేడం, అది 2 సర్కిల్స్ వేసినప్పుడు లెఫ్ట్ సైడ్ అడిక్షన్ ఉంది ఆ సింబల్ అట్లా వేసుకోవాలా? సపోజ్ స్మోక్ ఇండివిజువల్ ఇటువైపు రైట్ సైడ్ ఎడిక్షన్ వేయండి. రైట్ సైడ్. ఓకే. వేసేసి ఆ బ్లాక్ దాని మీద పేపర్ మీద బ్లాక్తో వేస్తాము. ఈ పేర్లు రాసిన తర్వాత ఈ ఎనర్జీ ఇస్తున్నప్పుడు కూడా ఈ సింబల్స్ అన్ని వేసేయచ్చు. మన సింబల్స్ అన్ని వేసేసి ఆ సింబల్ లోపలికి వెళ్ళి ఆ ఎడిక్షన్కి ఏవైతే కారణాలు, మూల కారణాలతో సహా అన్ని క్లియర్ అయిపోవాలి. అందుకని ఈ ఇండివిజువల్ నార్మల్గా హెల్తీగా నార్మల్ అయిపోవాలనుకుని మనం ఇచ్చేస్తాము. ఇంకా అది అలాగే రోజు ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ద పేపర్ యూ కెన్ గివ్. రోజు ఆ పేపర్కి ఎనర్జీ ఇవ్వచ్చు. ఎనర్జీ తీసుకుని మీలోంచి అలా ఇవ్వచ్చు టచ్ చేసి. లేదు గాల్లో ఇస్తే ఒకసారి ఇప్పుడు వేసాక మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు హంస జేషునే వేసుకుని ఆ సింబల్ ఏదైతే మీరు చేసి గాల్లో వదిలారో యూ కనెక్ట్ టు దట్ అగైన్. దానికే మళ్ళీ మీరు ఎనర్జీ ఇచ్చినట్టు పంపించండి. సో దట్ విల్ బి ఎనర్జైజ్డ్ కంటిన్యూస్లీ ఆన్ ది ఎయిర్ ఇట్ సెల్ఫ్. యూనివర్స్లో అది అవుతూ ఉండేలాగా చేసుకోవాలి మనం. అంటే ఇప్పుడు అడిక్షన్ అప్పుడు మొత్తం అన్ని సింబల్స్ ఒకసారి వేసి మళ్ళీ హర్షాదర్శన్ ఏమంటారు మేడం? మీకు ముందు సతీ సింబల్ వేయాలి. సింబల్ అది పెట్టి తర్వాత ఈ సింబల్స్ అన్ని మీ చేతుల్లో వేసుకుని దానికి ఎనర్జీ ఇవ్వాలి. లేకపోతే పేపర్ మీద వేసి పేపర్ మీద ఎనర్జీ పెట్టండి. ఓకే. రోజు పేపర్కి ఇస్తూ ఉండండి. లేదు పేపర్లు వద్దు, గాల్లో వేసి మన గాల్లో ఇలా వేసి గాల్లోనే వదిలేసామనుకోండి, వదిలేక మళ్ళీ దాన్ని కనెక్ట్ చేయడానికి హన్సజేషన్ తోటి ఆ సింబల్ ఏదైతే వేసి గాల్లో వదిలేం దానికి కనెక్ట్ అయ్యి మళ్ళీ దానికి ఎనర్జీ ఇవ్వండి. అది ఏదన్నా చేయొచ్చు మీరు. ఓకే. ఓకే ఓకే మ్యామ్. ఓకే.
ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకెవరికన్నా? అది చూడండి, సతీ సింబల్ మీద మీకు కూడా జరుగుతాయి. మీరు కొన్ని వినండి, విన్నాక నేను అట్యూన్మెంట్ ఇచ్చేస్తాను. అట్యూన్మెంట్ ఇప్పుడైతే తీసుకోండి అట్యూన్మెంట్. సో యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. ఆల్ ఆఫ్ యూ సిట్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. Inhale, exhale through the mouth. Gasho meditation వెళ్ళండి. Gasho. Inhale, exhale. Inhale, exhale. I am open to receive the energies of Sati symbol for the benefit of all beings. ఇవి చేతులు ఓపెన్ పెట్టుకోండి. జస్ట్ ఓన్లీ ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోండి అంతే. చేతులు పామ్స్ ఓపెన్ పెట్టి కూర్చోండి. Feel that ఒక బ్రైట్ లైట్ తోటి the Sati symbol to heal the relationships flowing into your body like a bright light, filling whole of your body, flowing, connecting to the core of the earth. Yeah, slowly you can open your eyes. Thank you, thank you, thank you.
యా, మీకు వీడియో ఒకటి ఉంటే హౌ టు డ్రా అనేది ఒకటి పెడతాను. మీరు దాన్ని బట్టి ఏదైనా 1 or 2 రిలేషన్షిప్ దేని మీద ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనలో కూడా ఏమైనా ఉంటాయి, మేబీ ఏదైనా ఏదో ఈటింగ్ మీద ఉంటుంది, కొన్ని ఎడిక్షన్స్ ఉంటాయి మనకు. ఇది మానేద్దాం అనుకుంటాం, మానలేము. అలాంటివి కూడా యూ కెన్ ట్రై ఆన్ దోస్ థింగ్స్. ఓకే మేడం ఇప్పుడు ఫోన్ చూడడం కూడా ఒక అడిక్షనే కదా మేడం, దాని నుంచి మొబైల్ కూడా అది ట్రై కానీ చేయండి ఈ పిల్లలు. మధ్య అందరికీ మేడం మీరు ఈ మధ్యన అందరికీ ప్రపంచానికి అంతటిగా ఇవ్వాలి మనం. మేడం నమస్తే ఎక్సెప్షన్ మేడం. ఉండొచ్చు కదా. యూనివర్స్ ఇలా వేసుకుంటూ కూర్చోవాలి. మేడం లెఫ్ట్ సైడ్ మేడం ఇప్పుడు వేయాలా మేడం? చెప్పండి. మొబైల్ లెఫ్ట్ సైడ్ ఉండాలా మేడం? రైట్ మనిషిని ఇటు పెట్టండి, ఇటువైపు ఎడిక్షన్ పెట్టండి. రైట్ సైడ్ మేడం. అంటే ఇప్పుడు ఆ సింబల్స్ డ్రా చేయాలా, లేదంటే ఫోన్ రాసిస్తే సరిపోద్దా? ఫోన్ అని, లేదంటే ఎవరైనా స్మోక్ చేస్తే స్మోక్ అట్లా రాయాలా, లేదంటే డ్రా చేయాలా మేడం? ఆ ఫోటో ఉంటే ఫోటో పెడతాం, వాళ్ళ ఫోటో పేపర్ మీద రాస్తే ఫోటో పెడతాం, లేకపోతే విజువలైజ్ చేస్తాం వాళ్ళు. అదే అంటే ఫొటోస్ లేవు మేడం ఉంది. పేరు అనుకోండి, ఆ. మైండ్ లో ఉంటారు కదా వాళ్ళు ఎవరు అనేది. అది అనుకుని పక్కన వాళ్ళకి ఏంటి అది పోవాలి. అది క్లియర్ కావాలి. ఓకే అలాగే. ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేశాక, మీకు ప్రాక్టీస్ చేస్తే డౌట్లు వస్తాయి. డౌట్లు వస్తే అప్పుడు నెక్స్ట్ క్లాస్లో అడగండి, చేయకపోతే డౌట్లు రావు. ఓకే సరే అయితే. ఓకే అండి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.